తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు జరుగుతున్నాయని ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ కలిసి తెలంగాణలో పోటీ చేయబోతున్నాయని మల్లు జోస్యం చెప్పారు. మూడు పార్టీలు కలిసి ఎన్ని కుట్రలు చేసినా ప్రజా ప్రభుత్వమే స్థానిక ఎన్నికల్లో గెలిచి తీరుతుందని మల్లు రవి చెప్పారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం లేదు. మాజీ సీఎం కేసీఆర్ చట్టానికి అతీతులు ఏమాత్రం కాదు. కేసీఆర్, హరీష్, ఈటెల కమిషన్ ముందు హాజరు కావాలి. విద్యుత్ కమిషన్ విషయంలో కేసీఆర్ తప్పు చేసినట్లు రుజువైందని ఎంపీ మల్లు అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకే పార్టీగా కొనసాగేటటువంటి అవకాశం. అటువంటి నాయకులకి వారేదో డబ్బుల కోసం దీన్ని అమ్ముకున్నారు, దాన్ని అమ్ముకున్నారు. అమ్ముకునే వాళ్ళు అయితే 10 సంవత్సరాలు సోనియా గాంధీ చెప్తే మన్మోహన్ సింగ్ ఏమి డబ్బులు ఇచ్చేవాడు కదా, ఎన్ని వేల కోట్లు తీసుకోవచ్చు. ఆమె ఎంపీగా ఉంది, యూపీఏ చైర్మన్గా ఉంది. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కొత్తిల్లు ఆయన కట్టుకునేది. సరే, ఆయన ప్రధానమంత్రి, ఆయన కట్టుకోవాలంటే ఎన్ని కట్టుకోవచ్చు? ఢిల్లీలో కానీ, అలహాబాద్లో కానీ. తర్వాత ఎవరు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు? ఇందిరాగాంధీ అలహాబాద్లో కట్టలేదు, వాళ్ళ అత్తగారు ఊళ్ళో కట్టలేదు, ఢిల్లీలో కట్టలేదు. దాని తర్వాత రాజీవ్ గాంధీ ఆయన ఇక్కడ కట్టలేదు, అక్కడ కట్టలేదు, ఎక్కడ కట్టలేదు. దాని తర్వాత యూపీఏ ప్రభుత్వం